ఇక ఒకసారి చూడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట అన్నాడు. ఒక మాట ఏంది, చాలా పెద్ద పెద్ద మాటలు అన్నాడు. ఒకసారి ఇది చూస్తే కొంత వండర్ కూడా అవుతాం మనం. ఎందుకు వండర్ అవుతాము అంటే ఆయన మాట్లాడిన మాటలు. గణపతి పూజ హోమం చేసి మీరు మరోసారి సీఎం కావాలి, తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలి. అరే వాహ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నాడంటే ఫోన్లో రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ తెలంగాణ ఇస్ రైజింగ్, మీరు మళ్ళోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము అని అంటా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదుకుందా? పిసిసి అధ్యక్ష పదవి 100 కోట్లు పెట్టి కొనుకొచ్చుకున్నాడు అని అన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మాట అన్నాడు, మళ్ళా ముఖ్యమంత్రి కావాలని. ఇంకో మాట యాదుకుందా? హోంగార్డే, ఎస్పీ అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఈయన ఏమన్నాడు తెలుసు కదా, ఇలా హోంగార్డ్ డ్యూటీ పక్కా చేస్తుండు, మంచిగా చేస్తుండు. ఇక చూస్తే అర్థమైపోతా ఉంది. హోంగార్డే అన్న మాటని ఇలా నిలబెట్టుకున్నాడు. మీ బ్రాండు లేదు, బొందా లేదు, మీది బ్రాండిషా బ్రాండు అని అన్నాడు కదా, అది నిలబెట్టుకున్నారు అని ఇలా నల్గొండ ప్రజలే అంటా ఉన్నారు. ఒకసారి ఆయన అన్న మాట చూడండి. ఇంకా ఇగో మళ్ళోసారి ముఖ్యమంత్రి కావాలంటే రేవంత్ రెడ్డి హోమం చేసి మీరు మరోసారి సీఎం కావాలి. గణపతి పూజ హోమం చేసి మీరు మరోసారి సీఎం కావాలి. మేము గణపతి పూజ హోమం చేసినాం, మీరు మళ్ళోసారి సీఎం కావాలి. తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న. తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపలేదని చెప్పినాము. అదే చెప్పిన శ్రీశైలం మన ఎలివేటెడ్ మన ఫ్యూచర్ సిటీకి వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే రేవంత్ రెడ్డి మళ్ళీసారి ముఖ్యమంత్రి కావాలని చాలా కోరిక ఉన్నదట. ఇక సరే అలా అన్నీ మర్చిపోయి మళ్ళీ కలుసుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ మనకు వస్తున్నటువంటి ఒక్క చిన్న అనుమానం ఏంటిదో చెప్పాలనా. తమ్ముడేమో తిట్టుకుంటూ వస్తుండు, విమర్శించుకుంటూ వస్తూ ఉండు, ప్రభుత్వం పైన విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అన్ననేమో తెలంగాణ రైజింగ్, రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటా ఉన్నాడు. అసలు వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా, మంచిగా మోపోయారు రాబోయ్ మీరు మాకు అన్నట్టుగా ఉన్నది. ఇలా ప్రజలు అంటా ఉన్నారు. అక్కడ చూడు, ఆయన్నేమో ఏదో అంటారు కదా, ఒకడు నోట్లో స్వీట్ పెడితే ఒకడు కింద మంట పెడుతున్నా అన్నట్టుంది. నోట్లో స్వీట్ ఏమో అన్న పెడుతుండు, కింద మంటనేమో అగ్గిరాజేసుడేమో తమ్ముడు వేస్తా ఉన్నాడు. ఒకసారి చూడండి. ఇక మీకు పాత ఆనిముత్యాలు చూపిస్తే అప్పుడప్పుడు యాదికి వస్తాయి. అరే గిసొంటోళ్ళు గిట్టెట్లా మారిపోయారు రాబోయ్, అరే ఇది ఎక్కడ పంచాది, వీళ్ళు గిట్ల అయిపోయారు ఏంది అని అనుమానం వస్తుంది చాలా మందికి. ఇగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న మాట ఏంటిదో ఒకసారి చూడండి. ఆయన అప్పుడన్నా ఇప్పుడన్నా ఆయన మైండ్ ఏముంటుందో తెలుసు మనకి, ఆయన ఆలోచన ఏందో కూడా తెలుసు. ఇగో త్యాగాల కుటుంబం అనేది మా బ్రాండ్ గురించి మాట్లాడుతున్నావు, చిల్లర దొంగ. అక్క ఎంత పెద్ద మాట అన్నాడు. త్యాగాల కుటుంబం అనేది మా బ్రాండ్ గురించి మాట్లాడుతున్నావు, చిల్లర దొంగనట. అవ్వ ఇంత పెద్ద మాట అన్నాడు. కానీ మంచిగా తీసిపెట్టినావు ఈయన వీడియోలు పాతయి, బాగానే యాదికుంది నీకు. ఇగో ఎన్ని పండ పెట్టి తొక్కుతావు, నువ్వు ఎంతున్నావు, ఎన్ని ఫీట్లు ఉన్నావు, 3 ఫీట్లు ఉన్నావు. ఎవరిని పండ పెడతావు, ఎవరిని తొక్కుతావు? నీ పర్సనాలిటీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు ఒక పెద్ద పదవి తెచ్చుకున్నావు, పార్టీ ప్రెసిడెంట్, కానీ నీకు క్యారెక్టర్ లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే మునుగోడ్ల బట్టలిప్పి కొడతారు జనం. ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు నా కోసం కష్ట కాలంలో. ప్రతి పేదవాడు ఇది యాదికుందా, మునుగోడు ఎన్నికల నేపథ్యంలో అప్పుడు ఈయన బీజేపీలో ఉండి ఇక చేసినటువంటి విమర్శలు. సరే ఇవాళ సేమ్ పార్టీలో ఉన్న ఇంతకంటే ఎక్కువనే ప్రైవేట్గా అంటుండు, ఇంతకంటే తక్కువ పబ్లిక్గా అంటుండు. అది పక్కన పెడితే డైరెక్ట్గా బట్టలిప్పేసి కొడతారు నిన్ను అని చెప్తాడు. నాకు తెలిసి రేవంత్ రెడ్డికి పట్టుకుంది ఏంటంటే గిదే, ఈ దయ్యమే. ఆ రోజు మునుగోడ్ల రాజగోపాల్ రెడ్డి ఇట్లా అన్నాడు కదా అని ఆ పాయింట్ పట్టుకొని ఇక ఎప్పుడు బట్టలిప్పి కొట్టుడు ఇదే పదం పట్టుకోండు. ఎందుకంటే ఆయనను కొడతారన్న భయం కొద్దీ అని అంటా ఉన్నారు. ఇంకా ఇన్ని మాటలు అన్నాడు చూడురు. ఇంకా పాత ఆనిముత్యాలు యాదికొస్తాయి అనిపిస్తుంది. అరే గిసొంటోళ్ళు మళ్ళీ ఎట్లా కలిసిర్రు రాబాయ్, అసలు ఎట్లా కలిసి పని చేస్తుర్రు రాబాయ్ అని మనకే డౌట్ వస్తుంది. ఇగో ఎన్ని మాటలు అన్నాడు. త్యాగాల కుటుంబం అనేది మా బ్రాండ్ గురించి మాట్లాడుతున్నావు, చిల్లర దొంగ. అయిపోయా ఇసుకపా, ఎంత మాట అన్నాయే. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఇందాక సరిగ్గా వినపడనట్టుంది. ఆయన అన్నది మాత్రం పక్కగా మీ అందరికి మళ్ళీ వినిపిస్తా. ఇందాక వాయిస్ తక్కువ ఉన్నది. సో ఒకసారి ఇదైతే మళ్ళీ వినండి. ఇగో మళ్ళా సీఎం కావాలని కోరుకుంటుండు. నేను అందుకే అంటా ఉన్నా, అన్నగాడే గణపతి పూజ హోమం చేసి మీరు మరోసారి సీఎం కావాలి, తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న. తెలంగాణ ఇస్ రైజింగ్. ఓకే. అయితే ఇంకా రాజగోపాల్ రెడ్డి ఏమేమన్నాడు వినండి. అది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళ ఆలోచన అదే, కాకపోతే ఇట్లా మారిండ్రు అనిపిస్తుంది.
బ్రాండ్ ఏంది? రేవంత్ రెడ్డి బ్రాండ్ బ్లాక్ మెయిలర్ అంటారు నిన్ను. రాజకీయ నాయకుని ముసుగులో నువ్వు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నావు. నీ చరిత్ర ఏంది? త్యాగాల కుటుంబం అనేది. మా బ్రాండ్ గురించి ఓ ఆ రోజు ఇంకా మస్తుగా మాట్లాడింది. ఇంకా ఆ పెద్ద స్పీచ్ అది. అంటే అధికారం కోసం ఎంత మంచిగా కలుసుకుంటారు, మళ్ళా ఒక జాగాలో ఎట్లా పనిచేస్తారు అని ఇది చూస్తే కొంతమందికి అనిపించాలి. ఇగో చూడు ఇంకేమన్నాడు. చెప్తే మేము వినాలా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? మీరు పార్టీని కబ్జా చేసిండ్రా? కాంగ్రెస్ పార్టీని మీ కంట్రోల్ లో మేము అందరం పనిచేయాలా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి బయట నుంచి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలన్నా? ఇదేనా తెలంగాణ? అది ఇక ఇలా పంచాయతీ ఇట్లా పెడితే నేను అనేది ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నోట్ల స్వీట్ పెట్టి తమ్ముడితో కింద మంట పెట్టిస్తుండు. మరి ఆయనకి నిజంగానే ప్రేమతో అన్నాడా, లేదంటే ఇంకొక రకంగా వ్యంగ్యంగా మాట్లాడిండా ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలని? ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి అనే పదం రాగానే ఎవరైతాడు ముఖ్యమంత్రి? మా దాంట్లో గెలిచిన తర్వాత 60 పైగా సీట్లు వస్తే కూర్చోబెట్టి వీడియో రికార్డింగ్ లో ఓట్లు వేయించినాక వాళ్ళు డిసైడ్ చేస్తారు అని చెప్పి అన్నాడు. దాంతో పాటు ఇంకా మస్తుగా అన్నాడు, ఇక ఈ హోంగార్డ్ డ్యూటీ అయితే మంచిగా చేస్తున్నాడు అని చెప్పి కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఇద్దరు అన్నదమ్ములు మరి క్లారిటీ లేకుండా ఉన్నారా, లేకపోతే ఇద్దరు కలిసి మరి మనోని ముంచే ప్రయత్నంలో ఉన్నారా అని కొంత అనుమానంగా కనిపిస్తూ ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు బట్టి చూస్తే.